హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. టాలీవుడ్లో విషాదం. నిర్మాత చిట్టి బాబు ఇక లేరు. సినిమా ఇండస్ట్రీ వెలుగుల ప్రపంచం, కానీ కొన్ని వార్తలు మాత్రము ఈ వెలుగుల మధ్య చీకటిని నింపుతాయి. అలాంటి ఒక విషాద వార్త టాలీవుడ్ ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇక లేరు. చిట్టిబాబు టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. నిర్మాతగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ విషయాలపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అతని మాటల్లో ధైర్యం, అతని వ్యక్తిత్వంలో స్పష్టత ఇవి ఆయనకు ఇతరుల కంటే భిన్నంగా నిలిపాయి. సినిమా రంగంలో అడుగుపెట్టిన నిర్మాత చిట్టిబాబు అనేక సినిమాల్లో తన ముద్ర వేశారు. చిట్టిబాబు నిర్మించిన సినిమాలు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా అతన్ని ఎప్పుడూ వార్తల్లో నిలిపాయి. చిట్టిబాబు అంటే సూటిగా మాట్లాడే వ్యక్తి. ఎవరైనా పెద్ద స్టార్ అయినా తన అభిప్రాయం చెప్పడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ ధైర్యమే కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారితీసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖులతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశముగా మారాయి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం సినీ వర్గాలకు షాక్కు గురిచేసింది. ఆకస్మికంగా వచ్చిన ఈ వార్తల్లో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు తీవ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో చిట్టిబాబు మరణంపై నివాళులు వెలువెత్తుతున్నాయి. ఇండస్ట్రీలో తీరని లోటు అంటూ పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిట్టిబాబు అంటే సూటి మాట, నిజాయితీ, ఎవరిని మెప్పించడానికి కాదు, తనకు అనిపించింది చెప్పే వ్యక్తి. అందుకే ఆయన అభిమానులు కూడా ఉన్నారు, విమర్శకులు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. జీవితం ఎప్పుడెప్పుడు ఎవరిని తీసుకెళ్తుందో తెలియదు, కానీ తన మాటల్లో, తన వ్యక్తిత్వంలో చిట్టిబాబు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షరం నవభూమి ఛానళ్లను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.